నమస్కారం, కేఎన్ఎన్ టీవీకి స్వాగతం. ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం. సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర మరి మాన్సాడ నుండి అక్టోబర్ 28వ తారీఖు బయలుదేరినటువంటి యాత్ర, హైదరాబాద్ నుండి నవంబర్ 3వ తారీఖు బయలుదేరినటువంటి యాత్ర మరి ఈ రోజుకు 38వ రోజు పూర్తి చేసుకున్నాం. మరి ఈ రోజుతో సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర ఈ సంవత్సరం యాత్రను విజయవంతం చేస్తూ ముగించుకున్నాం. మరి ఇప్పుడే సన్నిధానం నుండి మరి నెయ్యాభిషేకం చేసి సాములందరికీ 220 మంది సాములకు మరి నెయ్యిని డిస్ట్రిబ్యూషన్ చేసుకుని మరి యాత్ర విజయవంతమైన సందర్భంగా ఎంతో సంతోషంతో ఆనందంతో ఈ యాత్రను పూర్తి చేసుకున్నాం. కావున మరి ఈ యాత్ర చిరకాలం ఉండాలని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఎందుకంటే ఈ యాత్ర ఒక ఆధ్యాత్మికమైనటువంటి యాత్ర. మరి ప్రతిరోజు పడి పూజలు, మరి సాములకు ఉన్నటువంటి అనుభవాలను, మరి నిజ జీవితాన్ని తెలిపేటటువంటి యాత్ర. కావున ఈ యాత్ర చిరకాలం ఉండాలి. మరి ఆ శక్తి భగవంతుడు మా గురుస్వాములకు మాకు ప్రసాదించాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మరి అదేవిధంగా ఈ సంవత్సరం ఈ యాత్రకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇటు ఆర్థికంగా, అటు సామాగ్రి పరంగా, పూజా ద్రవ్యాలు, మరి అదేవిధంగా వస్తు రూపకంగా, మరి అదేవిధంగా దాతలు, భిక్షాదాతలుగా, అల్పార దాతలుగా మరి ఆర్థిక సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలు వారికి లభించాలని, మరి మా బృందం 220 మంది ప్రతిరోజు వారి యోగక్షేమాలు కోరుతూ వారికి మేము అయ్యప్ప స్వామి అనుగ్రహం ప్రసాదించాలని చెప్పేసి కోరుకున్నాం. మరి అందులో భాగంగా ఈ రోజు కూడా అయ్యప్ప స్వామి ముందట మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మరి ఎవరైతే మాకు సహకరించారో వారందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, పిల్ల పాపలతో ఆనందంగా ఉండాలని, అదేవిధంగా మాకు ఎవరైతే ముడుపులు కానుకలు చెల్లించారో వారు కూడా ఆయుర ఆరోగ్యంతో ఉండాలని, మరి ఎవరైతే కోరికలు ఉన్నాయో ఇప్పటి వరకు కోరికలు ఏవైతే కోరుకున్నారో అవన్నీ కూడా నెరవేరినాయి. మరి ఈ యాత్రలో నిజంగా చెప్పాలంటే మరి చాలా రోజుల నుంచి సంతానం లేనటువంటి వాళ్ళు కోరితే మరి ఎంబడే సంతానాలైనటువంటి ఈ సంవత్సరమే వాళ్ళు కోరుకొని వారు ప్రెగ్నెంట్ గా ఉన్న సందర్భంలో కోరుకున్నారు. మాకు చాలా రోజులు మిస్ అయినాయని, మరి ఈ స్వాములందరూ కోరుకున్న వెంటనే మరి సంతానం కూడా కలిగి అయ్యప్ప స్వామి మరి వారికి పూర్తిగా నమ్మకం కలిగే విధంగా జరిగింది. ఇలాంటి చాలా సంఘటనలు జరిగినాయి. ఎంతో మంది ఉద్యోగ పరంగా, మరి అదేవిధంగా వారికి ఉన్న ఇబ్బందుల పరంగా కోరుకుంటే వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం జరిగింది, మాకు చాలా బాగైంది కూర్చున్నామని అని చెప్పారు. మాకు చాలా సంతోషం. ఎందుకంటే 220 మంది స్వాములు పాదయాత్ర చేస్తూ మరి ఇతరుల యోగక్షేమాల కొరకు ప్రార్థన చేయడం మరి ఈ యాత్రలో ఒకటే ఉంది. కావున ఈ యాత్ర చిరకాలం నిలబడాలి, ఈ యాత్ర పరిపూర్ణంగా కావాలి. మరి వచ్చే సంవత్సరం కూడా మా స్వాములను, మన గురుస్వాములను, మరి సేవ చేసిన స్వాములను ప్రతి ఒక్కరిని కోరుతున్నా వచ్చే సంవత్సరం కూడా యాత్రను మరి సంపూర్ణంగా అయ్యే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతూ మరి ఇప్పుడే ఇక అయ్యప్ప సన్నిధానం నుండి మేము రిటర్న్ ప్రయాణం అవుతున్నాము. మరి స్వాములందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని, అష్టైశ్వర్యం ప్రసాదించాలని ఎంతో కష్టపడ్డ స్వాములు మరి 41 రోజు వాళ్ళు త్యాగం చేసి వచ్చారు. కాబట్టి వారు కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలని మరి మేము గురుస్వాములం, వసంత్ గురుస్వామి, నేను, శేఖర్ స్వామి, మరి అదేవిధంగా శ్రీను స్వామి, మరి అనిల్ స్వామి గురుస్వాములు, మా సంతోష్ స్వామి, మరి చాలా మంది గురుస్వాములు ఉన్నారు ఇక్కడ. వారందరూ కూడా భగవంతుని కోరుకుంటున్నాం. మరి స్వాములందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి అని చెప్పేసి స్వామి